అగ్నితో అభిషేకించావు, దావీదుని ప్రతిష్ఠించావు, దావీదుని మహిమతో నింపావు, దావీదుని వేదిక చేసావు, దావీదుని వేదికగా నిలబెట్టావు. ప్రభువా, ఈ బిడ్డలో అయా నీ సేవలో జలముల మీద ప్రవక్తగా నియమించిన వాడు అంటూ కృపలను వీరిని నడిపించమని నా యేసయ్య శేషుల నామములో వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇద్దరు కొంచెం మధ్యలో నిలబడండి. చిన్నలనగా పెద్దలనగా ప్రతి ఒక్క దీవులతో మరి దేవుడు మీ సేవ పరిచయం అభివృద్ధి పరచాలి. దేవుని నిమిత్తాన దయచేసి మయ్యనండి ప్రతి ఒక్కరు లేచి నిలబడతారు. లెగిసి నిలబడి మీరు చుట్టూ నిలబడతారు. రౌండ్గా ఎలా నిలబడతారని నేను చూస్తాను. ఇక్కడ మొక్క ప్రతి ఒక్కరు చుట్టూ నిలబడతారు. చుట్టూ నిలబడతారు. దయచేసి ఇటువంటి నిలబడతారు. మీకు కూడా చాలని చుట్టూ నిలబడతారు. ప్రార్థన చేయాలంతా ఇప్పుడు చాచి మేము ప్రభు అంటే కూడా అరగతి లేని బ్రతుకులేస్తాయి. మేము ఎక్కడ చెత్తగా ప్రశ్నించిన మమ్మల్ని వేస్తాయి. తల్లి గర్భంలో రూపించబడి నేను ప్రతిష్ఠించుకున్నానన్నవయ్యా. మా తలంతు వేరయ్యా, నీ తలంతు వేరయ్యా. నీ తలంతులు ఊహకందలేని వేస్తాయా. ఈ బిడ్డలో నీ సేవని ఎన్నుకుంటున్నందుకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయా ఈ బిడ్డ తండ్రి ఏ బిడ్డని సమకూర్చాలో నీకు మాత్రమే తెలుస్తాయా. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ బిడ్డల మీద నీ కృపతో వందలబడుగాక. సేవకురాలైనా ఇదిగో నాతో మీరు మాట్లాడుదురుగాక. అయా నీ సేవకురాలైనా నాతో మీరు మాట్లాడుదురుగాక. అయా దివ్వర సంగమలే లేపబడుదురుగాక. దివ్వర సంగమలే లేపబడుదురుగాక. విశ్వాధికారులు తండ్రి పొందనాలు తండ్రి. నువ్వు ఆత్మ కలిగిన వాడునైనా ఏ బిడ్డని ఏ రీతిగానైనా నిర్మించుకోవాలి, ఏ దయాన్ని పెంచుకోవాలి, ఏ గడి నడిపించుకోవాలో, ఏ అవసరానికి ఎక్కడ వాడబడాలి, ఏ సంవత్సరం ఎక్కడ వాడబడాలి, ఏ ప్రాంతాన్ని నిలుపుతారు, ఏ దేశంలో నిర్మిస్తారు, ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో
ఏ బిడ్డ దగ్గర, ఏ స్థలంలో, ఏ గ్రామంలో మీరు ఎందుకుంటారో మాకు తెలియదు కానీ ప్రభా, బిడ్డలని అభిషేకంతో నింపబడును గాక, వాళ్ళ మీద నీ కృపావరాలు కురిపించబడును గాక, వాళ్ళ పెద్దలు నీ ప్రోత్సహంతో తాకబడును గాక, బిడ్డలు నిలబడి మాట్లాడుతున్నాడైనా అనేకమైన గొప్ప కార్యాలు జరగబడును గాక, బిడ్డలు నిలబడి అయినా అనేకమైన నీ ప్రసంగం చేస్తుండగా అనేకమైన ఆత్మలు ఆకర్షించబడును గాక, అయా బిడ్డలు నిలబడి అయినా ప్రభా, అయా నీ ప్రసంగం చేస్తుండగా నీ భాషలు రిలీజ్ అవును గాక, అయా బిడ్డలు ప్రభానైనా నిలబడి మాట్లాడుతుండగా నీ దీవుల వర్షం, కలవర వర్షంనైనా బిడ్డల మీద కురిపించబడును గాక, బిడ్డల్ని దినాన్ని మీరు అభిషేకించారునైనా అయా మరి నీ పరిచర్య నిమిత్తంగా ఈ బిడ్డలు నింపబడును గాక, నీ పరిచర్య నిమిత్తంగా ఈ బిడ్డలు నిలబడును గాక, కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా, దీవులైనా, కష్టాలైనా కానీ ఉండి నిన్ను ప్రకటించాలి ప్రభా, అయ్యా బిడ్డల మీద నీ అభిషేకంతో నింపి నైనా విచ్చిన నైనా గర్భాలను కూడా దీవించి ఇంకా అభిషేకించగలిగిన ఆత్మలతో నింపబడును గాక, అయ్యా నీ కృపను ప్రతి ఒక్క దేవుళ్ళు కన్నా నీ దేవుళ్ళైనా ముఖ్యమైన దేవుళ్ళు కనుక నీ దేవుళ్ళు కుమరించి ఉన్న ప్రతి ఒక్క దేవుళ్ళు కూడా ఆత్మతో దీవించి సాధించాలి. నదులనేసు పరిశుద్ధనామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చేయండి, అందరూ చేయాలి, అందరూ దగ్గరగా రండి, దగ్గరగా రండి, అందరూ రావాలి, అందరూ అందరూ కూడా నా జీవితాన ఏది లేదయ్యా, నా జీవితాంతం నీవేసయ్యా, నా జీవితాన ఏది లేదయ్యా, నా జీవితాంతం నీవేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా, నా జీవితాన ఏమీ లేదయ్యా, నా జీవితాంతం నీవేసయ్యా, హల్లెలూయా. అందరూ ఒకటే ఆహ్వానించాలి, జాలి రావాలి, మందాలు మూడు మంది ఎదురుగుడి పండుగ రండి రండి, మనందరి జీవనంలో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఎదురాలండి, అలా కూర్చోండి, కూర్చోండి, సేపు ఉండలేవు, రావాలి, సుధారా శాంతి నువ్వు రావాలి, అలా కూర్చోండి, కూర్చోండి, మనమందరం కూడా ఎక్కడో కూర్చోండి. యేసుని కార్యాలు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలపులు లెక్కలేనివి, యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలపులు లెక్కలేనివి, అవి